ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్ మీద 90% నెగిటివిటీ ఉంది. మన నెగిటివిటీ అంటే ఈసారి పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీతో ఈజీగా గెలుస్తారని అక్కడ టాక్. వీళ్ళు సమస్యల మీద మాట్లాడకుండా ఏదన్నా అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద మాట్లాడే వాళ్ళకి ఒకటే చెబుతున్నాం. షర్మిల గారు ఇప్పుడు మనం మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడారని. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకొని ఇప్పుడు జగన్ మాట్లాడుతుండ్రు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి. జగన్ వాళ్ళ తాత కాడ నుండి జగన్ వాళ్ళ నాన్న వరకు ఈ షర్మిల దాకా వాళ్ళ ఇంట్లో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఎవరు చేసుకున్నారు వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళకి మాట్లాడకూడదు. అప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి కూడా బయట వాళ్ళు మాట్లాడతారుగా. అవి మేము ఎందుకు మాట్లాడలేదంటే అది మాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యొక్క సంస్కారం. అది లేకపోతే మేము అనొచ్చు షర్మిలకి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి, మీ తాత జగ్గారెడ్డికి ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఎంతమంది అసలు నువ్వు ఎవడి కొడుకు అన్నీ మాట్లాడచ్చు. కానీ మేము మాట్లాడము, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. పవన్ కళ్యాణ్ మాకు నేర్పించిండు. ఏదన్నా ఉంటే సభల్లో అయినా ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ఒక సంస్థను ఏమలెత్తిండట. నువ్వు సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటా. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాలేదన్న. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నందుకే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లాపలేకపోతున్నారా? వాటికి ఇష్యూలకి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయం. పవన్ కళ్యాణ్ భార్యలు వచ్చి ఏమైనా చేసిండు. ఆయన ఏంది మన రాజ్యాంగబద్ధంగా ఆయన విడాకులు తీసుకున్నారని వాళ్ళ వైఫ్లు కూడా చెప్పారు. రాజ్యాంగబద్ధంగా విడాకులు తీసుకొని అది సహజం, ఇవన్నీ మీరెందుకంటారు అని చెప్పిండు. మొన్న ఒక సోలో బాలకృష్ణ కూడా చెప్పుతో కొట్టినట్టు చెప్పిండు. ఆయనకు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేవాళ్ళు మీరు సోలో చెప్పిండు. ఇట్లా చెప్పాక కూడా మళ్ళీ ఒక రాష్ట్ర సీఎం అయ్యుండి ఆయన మనం అంతమంది అన్ని లక్షల ఓట్లేసి కోట్లు ఓట్లేసి అక్కడ కూర్చోబెడితే పవన్ కళ్యాణ్ ఈ వారాహి యాత్ర 10 రోజుల్లో ఇన్ని సమస్యలు లేవనెత్తితే నువ్వు ఈ కాలువలో పూడికలు ఎందుకు తీయలేదు, సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదు, మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పేరు మార్చినప్పుడు అన్ని గొడవలు అయినాయి ఇక్కడ. మరి అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని నువ్వు జగన్ విదేశీ విద్యా పథకం పెట్టినప్పుడు ఎందుకు పెట్టినావు, నువ్వు అంబేద్కర్ అంటే గొప్పవాడివా? ఇవన్నీ ఒక్కదానికన్నా ఆన్సర్ చెప్పకుండా సభలోకి వచ్చి పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు చేసుకుంటూ లారీలో ఎక్కుతుండో. వారాహి అనేది ఒక అమ్మవారి పేరు. ఇంకా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ నాయకుల దగ్గర ఒక ఆన్సర్లు ఉండవు. మన పవన్ కళ్యాణ్ ఎక్కడ సభ పెట్టినా మన కాపు వైసీపీ వాళ్ళు వస్తారు, వచ్చి ప్యాకేజీ తీసుకుని అంటారు. వాళ్ళే అధికారంలో ఉన్నారు, ఒకరికి నిరూపించడం రాదు. ఎందుకంటే చేత కాదు నిరూపించడం. ఆయన ఒక సినిమా చేస్తే మామూలుగా ఆయనే చెప్పండి ఒక సభలో పవన్ కళ్యాణ్ గారు, నేను మొన్న ఒక సినిమా చేశా, 22 రోజులు చేశా, 46 కోట్లు తీసుకున్నా. 22 రోజులు చేసి 46 కోట్లు తీసుకునే వాడికి ప్యాకేజ్ ఎందుకన్నా? మళ్ళీ ఆయనకు వచ్చిన 42 కోట్లలో కూడా మొత్తం పంచుదురు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కౌలు రైతులు కానివ్వండి అందరికీ ప్రమాద బీమా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియా మొత్తం మీద జనసేనులకు ఇన్సూరెన్స్ ఉన్న పార్టీ జనసేన పార్టీ.